వైకాపా పాలనలో తెదేపా నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మండిపడ్డారు. జగన్ తనను ప్రశ్నించిన రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో అరాచకాలు చేసిన జగన్ ఇప్పుడు సీఎం చంద్రబాబుపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎంత పచ్చి అబద్దాలు చెప్తా అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తారు. ఆ రోజు మున్సిపల్ ఎన్నికల్లో 26 వార్డులకు తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. ఒక వార్డు కూడా ఏకగ్రీవం కానీయలేదనే దుగ్ధతో దాని తర్వాత వెంటనే వచ్చిన ఒక నెలలోపే వచ్చిన సహకార సంఘ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నామని అక్కస్తో మీరు మా మీద అక్రమ కేసులు పెట్టి ఆ రోజు చేయడం జరిగింది. పులివెందులలో ఉన్న మా ఇంటిని, పులివెందులలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయడం జరిగింది. అంటే అది ఎన్నికల హింస కదా. మిమ్మల్ని ప్రశ్నిస్తే దాడులు చేసే సంస్కృతిని ప్రారంభించింది, దాన్ని అమలు చేసింది. దాని ద్వారా వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బందులు పెట్టింది మీరు కాదని చెప్తున్నా. ప్రతి క్షణము ప్రతి సమయంలో నేరాలు ఘోరాలు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా అరాచకాలు చేస్తా ఉంటూ దీనికి ప్రతిఫలాలు అనుభవించాల్సిందని చెప్పి బెదిరించే ధోరణికి పాడుతున్నాం.